వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుని ర్యాలీగా గన్నవరం ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ గన్నవరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాన్ని అందించారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపును అనుసరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పేదలకు అందేటువంటి అనేక సంక్షేమ పథకాలని, పేదలకు అందేటువంటి విద్య వైద్యాన్ని కూడా పేదలకు దూరం చేయాలనే దురుద్దేశంతో ఎంతో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ చేయనట్టు విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాంట్లో 50% పూర్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ కాలేజీలన్నిటి కూడా కొంతమంది పెట్టుబడిదారులకి, కొంతమంది కార్పొరేట్ శక్తులకి వాటిని ప్రైవేట్ భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు గారు చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ ఉంటే పేదవాళ్ళకి అందరికి కూడా వైద్యం అందుతుందని చేస్తే ఈ విధంగా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అందేటువంటి వైద్యాన్ని దూరం చేస్తుంది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా ఈ రోజున వచ్చి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అనేకమైనటువంటి వైసీపీ పార్టీ మీద దాడులు, అదేవిధంగా కక్షపూరితమైనటువంటి 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాటిలో కూడా అనేక కేసులు పెట్టి వేధించడం, ఈ రకమైనటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానిక ఉవ్వెత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో అప్పుడు చూస్తున్నాం మనం ఏ విధంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా అమలాపురం ఏఎస్కేబీ ఆర్ కాలేజ్ వద్ద నుండి యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించి అందులో ముఖ్య అతిథిగా ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొని మీడియాతో మాట్లాడారు. రేపటి రాబోయే తరాల్లో ఇప్పటి విద్యార్థులు ఒక ప్రత్యేక ప్రాధాన్యతని చేకూర్చే విధంగా గడియార స్తంభం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, మానేపల్లి అయ్యాజీ వేమ, చిక్కాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటూ ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ జయంతి యూనిటీ మార్చ్ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరపడం జరుగుతుంది. అదే విధంగా ఇది మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, మన మన్సుఖ్ మాండ్యా గారు కేంద్ర మంత్రివర్యులు, ఆయన ఆధ్వర్యంలోని ప్రతి డిస్ట్రిక్ట్ లోని కూడా, పార్లమెంట్ లోని కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులోని ముఖ్య ఆలోచన ఒకటే, అందరినీ కూడా యూనిటీగా, ఆనాడు ఆ మహనీయులు ఐరన్ మ్యాన్ అనేది మనందరూ పిలుస్తాం, ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా కలిసి ఉండాలని, మనందరం కూడా ఈ రోజు మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్ కింద తయారు చేసుకోవాలంటే మనందరూ కలిసి రావాలని ఏకైక ఆలోచనతో ఈ రోజు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరితో కలిసి ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది. ఎస్కేబిఆర్ కాలేజ్ నుంచి గడియార స్తంభం వరకు వెళ్తూ, అలాగే పిల్లలందరితో కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ మనందరం కలిసి రేపన్నాడు మన దేశాన్ని ప్రత్యేకంగా రేపు ఒక డెవలప్ నేషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న యువత కీలక పాత్ర పోషించాలి. సంగారెడ్డి జిల్లా దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ఐక్యత మార్చ్ ఘనంగా జరిగింది. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ సంస్థ సమన్వయంతో ఐబీ నుండి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. ఎంపీ రఘునందన రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ
చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్ మరియు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అతిథులందరికీ, పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ, వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. భవిష్యత్తు మీది 2047 భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండేసరికి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశాన్ని ఇంకొక రకంగా విభజించాలని కుట్ర చేస్తున్నటువంటి మూర్ఖులందరికీ కూడా నా దేశం యునైటెడ్ గా ఉండాలి అని చెప్పడానికి భావి భారత పౌరులైనటువంటి మీకందరికీ కూడా చరిత్రను చెప్పాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విద్యార్థులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు 534 సంస్థానాలు ఈ దేశంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఆ రాజ్యాలన్నీ కూడా భారతదేశ సార్వభౌమాన్ని అంగీకరించి మన దేశంలో కలవడానికి ఆ రోజు ఏక్ భారత్ అనేటువంటి నినాదంతో దేశంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి రాజులందరినీ తీసుకొని వచ్చి భారతదేశంలో కలపడానికి నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి వల్ల ఈ దేశం ఒకటిగా నిలబడింది. హైదరాబాద్ ఒక రాజ్యం, జమ్మూ కాశ్మీర్ ఒక రాజ్యం, జోహరాగఢ్ ఒక రాష్ట్రం, ఇట్లా ఒక్కొక్క రాజ్యాలుగా రాజు వెళ్ళినటువంటి దాదాపు 534 సంస్థానాల్ని మన దేశంలో కలిపి ఏక్ భారత్ అనేటువంటి. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో రైల్వే ట్రాక్ వద్ద ఉన్న పేదల ఉచిత ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ తో కలిసి నూతన గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు గృహాలకు సంబంధించిన తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే 2024-2025 మధ్యలో సుమారుగా 3 లక్షల ఇళ్లను నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయినారు. ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు, మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకుపోయి ఒక కట్టమని చేశారు సార్. ఎలక్షన్ అప్పుడు మనం చూసాము. ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇళ్లను వాళ్ళకి కట్టించిస్తున్నాము. ఇప్పుడు అవి మనం గృహప్రవేశం చేయబోతాం త్వరలో. అలాంటి ఇది ఒక్కటి కాదు, వావిలో ఒక్కటి కాదు, ఇలాంటివి కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అధికారులందరూ ఉన్నారు. నేను పదే పదే చెప్తున్నాను అని అనుకోవాకండి, ఎందుకంటే వాళ్ళు నేను పీడీ గారు వెనక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఈ ఇల్లు అనేవి కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కానీ ఇస్తే అంతకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి దయవల్ల ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి 3 లక్షల ఇళ్ల తాళాలు లబ్ధిదారులకి అందజేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇది మొదలు మాత్రమే, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అయితే ఒక 2,000, రూరల్లో 8,000, మొత్తం మనం 10,000 ఇళ్ల కోసం అప్లై చేస్తున్నాం. అవన్నీ కూడా మన కోవూరు ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం గ్రామ పంచాయతీ 17వ వార్డు పరిధిలో నివసిస్తున్న షేక్ మధుబాబు తండ్రి కాసిం సాహెబ్ పేరుతో ఉన్న విల్మామా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ పంచాయతీ రికార్డుల్లో ఇంటి పన్ను ఇతరుల పేరుకు మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే ఆస్తికి సంబంధించి దొంగ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఏళ్ల దేవరాజ్ అనే వ్యక్తిపై నమోదైనట్లు సమాచారం. కలెక్టర్కు కంప్లైంట్ చేయగా పంచాయతీ సెక్రటరీ మార్పు చేయమని సూచించారు. ప్రస్తుత సెక్రటరీ బలిగా సురేంద్ర ఇప్పటికీ పన్ను సరిదిద్దలేదని షేక్ మధుబాబు ఆరోపించారు. నాది ఉండగా నాకు తెలియకుండా దొంగ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ఇంటికి ఒక 2 పన్నులు ఇచ్చారు. ఆ పన్నులు కట్ చేయమని ఎప్పటి నుంచో ప్రాధాయపడుతున్నాను. ఇంతవరకు కోర్టు జడ్జిమెంట్ వచ్చినా కూడా ఏ అధికారి స్పందించకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు
వీటి మీద పూర్తిగా విచారణ జరిపి నా ఇంటి పని నాకు ఇచ్చి వీటి వెనకున్న వాళ్ళని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గతంలో నువ్వు ఈ పంచాయతీలో ఎన్నిసార్లు అర్జీ రూపంలో? ఇది 2018 నుంచి జరుగుతూనే ఉంది. దీని ప్రాసెస్ జరుగుతుంది. కోర్టుకి వెళ్ళమన్నారు. కోర్టులో కూడా నేను లీగల్గా ఫైట్ చేశాను. నేను లీగల్గా అన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉంది. కలెక్టర్ గారు పూర్తిగా విచారించి ఆ దొంగ సృష్టించిన వ్యక్తి కూడా నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. ఆ 1 లక్ష రూపాయలు కూడా నాకు అవసరం లేదు. ఈ పంచాయతీకి నిధులుగా వాడుకోమని నాకు న్యాయం చేసి ఆ 1 లక్ష రూపాయలు కూడా అతని దగ్గర ఇప్పించి ఈ పంచాయతీకే, ఈ వేటపాలెం పంచాయతీకే నిధులుగా వాడుకోమని నేను అభ్యర్థిస్తున్నాను. చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చీరాల పట్టణంలోని ముక్కోణం పార్క్ సెంటర్ నుండి ప్రారంభమై ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం చీరాల ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మేమందరం కూడా మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ర్యాలీ చేసుకొని మా ఆర్డీఓ గారికి, వారి తరఫున నా యువ గారికి మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ఆర్డీఓ గారికి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆయన కూడా వేరే పని నుండి వెళ్ళటం వల్ల వాళ్ళని వ్యక్తి ఉంటారని కూడా వారు కూడా చెప్పున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం కూడా పోరాటానికి సిద్ధమై మాతో పాటు చీరాల ప్రజానికం అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కూడా కథం దొక్కినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మేము ఇంతకుముందు బాపట్ల జిల్లాలో ప్రోగ్రాం చేస్తున్నాం. తర్వాత కోటి సంతకాల సేకరణకి మేము ప్రతి గ్రామంలో కూడా తిరిగేటప్పుడు అన్యోన్య స్పందన మా అందరికి కూడా వస్తూ ఉంది. చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈ విధానానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలందరూ కూడా మేము మీతో పాటు ఉన్నామని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికన్నా కుటుంబ ప్రభుత్వం కలుగు తెరిచి వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని మేమందరం కూడా కోరుతా ఉన్నాం, తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి ఆశాజ్యోతికున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మేము ఆ పరిపాలన చూసుకుంటే పేదల పట్ల ఎప్పుడు కూడా వారు సానుకూలంగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కలెక్టర్ చేకూరి కీర్తి ఐఏఎస్, కాకినాడ పార్లమెంటు సభ్యుల ఉదయ శ్రీనివాస్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలు పాల్గొన్నారు. గోకవరం మండలం కామరాజుపేట గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మురముల్లా కుమారి శ్రీను గృహాన్ని ప్రారంభించారు. అనంతరం దుర్గా కాలనీలో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. అనంతరం కామరాజుపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ నాతి బుజ్జి, జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ కుమార్, సూరంపాలెం ప్రాజెక్టు చైర్మన్ ఉంగరాల రాము హాజరయ్యారు. మేడం మేడం ఓకే థ్యాంక్ యూ.
విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బోర్స అప్పల నరసయ్య కూటమి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రజా ఉద్యమం చేపట్టారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు కరోనా పరిస్థితుల్ని చూసి భవిష్యత్తులో రాబోయే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మన పిల్లల్ని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి. సుమారు ఈ రోజు మేము పేదవాడకాలకి పిల్లలు ఏదైనా ఎంసెట్ ర్యాంక్ ఎంత వస్తుందంటే 2000 లోపు వస్తే బీసీలకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఈరోజు సీట్లు వచ్చే పరిస్థితి. కానీ రేపు ఈ 17 మెడికల్ తయారైతే 4000 చిల్లర ర్యాంక్ వచ్చినా సరే మన పిల్లలకి సీట్లు వచ్చే పరిస్థితి, డాక్టర్ అయ్యే పరిస్థితి ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని నిర్వీర్యం చేస్తూ పీపీపీ బోర్డులో చేయడం అనేది నీకు అధికారం ఇచ్చింది. పేదవాళ్ళని ఏదో అందాలు ఎక్కిస్తా అనుకున్నాం కానీ పేదవాళ్ళని అడగదొక్కుతామని చెప్పేసి మరి చోళ్ళ చంద్రబాబు ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైన చర్య. దీన్ని వెనక్కి తీసుకోవాలి. అందుకే కోటి సంతకాలు పెట్టి గవర్నర్కి సబ్మిట్ చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రం తాలూకా ఆకాశం కూడా తెలిసే ఆలోచనతో ఈరోజు గ్రామాల్లో మరి కోటి సంతకాల ప్రజలు కూడా తరలి వస్తున్నారు. ఈరోజు ఇది మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది, మా ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టే కార్యక్రమం గ్రామాల్లో చేస్తున్నారు. దీన్ని బట్టి చూసి వెనక తగ్గు చంద్రబాబు, లేకపోతే దీని మూల్యం భవిష్యత్తులో చెల్లించుకుంటావు నువ్వు అని చెప్పి ఈ సందర్భంగా మరి మేము తెలియజేసుకున్నాం. ఈరోజు అధికారులు వచ్చిన ఈ 18 నెలల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు విజయనగరం సీఎంఆర్ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం నుండి ఎంఆర్ఓ ఆఫీసు వరకు ర్యాలీని నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కోలకట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అందుబాటులో ఎంఆర్ఓ లేరన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని, ఆపకపోతే ప్రజలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజల్ని, విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు, ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలి, పూర్తి కాని మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయాలని ఒక రిప్రజెంటేషను తహసీల్దారుల ద్వారాగా ఇవ్వడం జరిగింది. మరి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి నిర్మాణం ప్రారంభించి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న దురుద్దేశన కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. దేనికి ప్రభుత్వం ఉండాలి అంటే పేద ప్రజానికానికి ఉచిత వైద్యము, ఉచిత విద్య అందుబాటులో ఉండాలి. ప్రైవేటు వారిని భాగస్వాములు చేస్తే వారు పెట్టిన పెట్టుబడికి 4 ఇంతలు 10 ఇంతలు సంపాదించుకోవడానికే చూస్తారు తప్ప పేద ప్రజానికానికి విద్యని, వైద్యాన్ని ఇవ్వరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతూ ప్రజల్లో ఈ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటి వలస గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంతోనే ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతుందని, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధార్యతాం ధ్రువం మధ్యసంబోధ పృథివ్యేర్ష ఆచా విశ్వకర్మనుష్మవర్తదగ్రే దశ్య స్పష్టావదధ్రువమేదే తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వర్ధయంతి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావంలోనే పార్టీ తాలూకా స్థితిగతుల్లోనే పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన ఒక దృఢమైన సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి అదే నడవడిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ప్రధానమంత్రి కానీ దేశం అంతా కూడా ప్రతి కుటుంబానికి కూడా ఈ ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు హౌసింగ్ ప్రాజెక్ట్ ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అది ఈ రోజు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సుమారు ఈ రాష్ట్రంలో 3 లక్షల పైచలకు ఉన్నటువంటి ఇళ్లకి గృహప్రవేశ కార్యక్రమం పెట్టుకొని ఆ గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా నేను గౌరవ కలెక్టర్ గారు అలాగే ఉన్నతాధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అంబటివలస విలేజ్ బొండపల్లి మండలంలో విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళతో పాటు గృహప్రవేశం చేసుకొని ఈరోజు మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేసుకుంటూ ప్రధానంగా 3 లక్షల ఇళ్లలో విజయనగరం జిల్లాలో 8,800 ఇళ్లు విజయనగరం జిల్లాలో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ తునిలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఇసుకేస్తే రాలనంతగా ఎంఆర్ఓ ఆఫీసు వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ప్రజలు మిమ్మల్ని సీఎంగా చేసింది ప్రజాధనాన్ని రెట్టింపు చేయాలి తప్ప మీ సొంత జాగీరులుగా మీ ప్రత్యర్థులు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మెడికల్ కాలేజీలు పరం చేస్తున్న నిర్ణయం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ మెడికల్ కాలేజీలతో పాటు 500 నుంచి 600 బెడ్డెడ్ హాస్పిటల్ ప్రతి కాలేజీకి అనుసంధానంగా ఒక 500 నుంచి 600 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు తమ నిరసన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలియజేయడం అయింది. అదేవిధంగా ఎప్పుడూ జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసినా, నిరసన గొంతు వినిపించినా, పూర్వమైతే సినిమా యాక్టర్లని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్లను పెట్టేవారు. ఇంకా సినిమా యాక్టర్లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నిజమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగరూకతతో ఉన్నారు. మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి, ఎదురుగా తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు రకమైన ఈ రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముందు ఈ రాష్ట్ర ప్రజల ప్రప్రదమైన కోరికైనటువంటి మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లో ప్రైవేటు పరం చేయొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని వైసీపీ నాయకులు విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ
చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో ఏవీఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాండవ రిజర్వాయర్ చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత గంగమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం స్పీకర్ అయ్యన్న, కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి తాండవ నీటిలో 10 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాండవ రిజర్వాయర్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి రైతులను, మత్స్యకారులను అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. కట్టినటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. సుమారు నాకు తెలిసి 53,000 ఎకరాలకి సాగు అవుతుంది. మన మండలం కాదు, పాకిరేపేట మండలం, కోటవోట్ల మండలం, యువతల కోటనందూరు మండలం, అవతలపూడి మండలం, తుని అక్కడ వరకు తాండవ నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో నేను కామెంట్ చేయను కానీ ఎంత తెలిసిందే నిర్లక్ష్యం చేశారు. కనీసం గేటుకి కన్నం పడితే కన్నం కూడా ముగిలిపోయారు. మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చేసుకున్నాం. అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బ్రహ్మాండ చేశారమ్మా. ఈ కమిటీ కమిటీ మొన్న ఎలక్టెడ్ కమిటీ, ఇది రైతులు ఎలక్టెడ్ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. మొత్తం ఎంతమంది మీరు కమిటీ? 324 మంది అండి. మొత్తం ప్రెసిడెంట్ లో 324 మంది అమ్మా. 12 మందికి డైరెక్టర్ 27 మంది ప్రెసిడెంట్ ఉంటారు. ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేశారమ్మా. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని. అదేవిధంగా ఇక్కడ మరి ఈరోజు అందరూ తెలుసు, తాండవ రిజర్వేయర్ అన్నది మన పూర్వీకులు ఇప్పుడు మనకి కట్టినటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. సుమారు నాకు తెలిసి 53,000 ఎకరాలకి సాగు అవుతుంది. మన మండలం కాదు, పాకిరేపేట మండలం, కోటవోట్ల మండలం, యువతల కోటనందూరు మండలం, అవతలపూడి మండలం, తుని అక్కడ వరకు తాండవ నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో నేను కామెంట్ చేయను కానీ ఎంత తెలిసిందే నిర్లక్ష్యం చేశారు.
నేడు ఉరవకొండ పట్టణంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్ఛార్జి వై విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాటి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడితే ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులు మెడిసిన్ చదవడానికి అనర్హులు అన్నట్టు వాళ్ల స్వలాభం కోసం ప్రైవేటీకరణ చేయడం తగదు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రజల దగ్గర డబ్బులు లేవు, బ్యాంకుల ముందు జనం లేరు. మీరు చేసిన అభివృద్ధి ఇదేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీటి మీద దృష్టి పెట్టవయ్యా అంటే ఏం చేస్తా ఉన్నాడు కేశవ్ గారు అంటే ఈరోజు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైపోయిందని చెప్పి. ఏం ఎమ్మెల్యేలు కంట్రోల్ చేసే శక్తి లేదా? మీకు ఎంత అనుభవం ఉందని చెప్తారే. ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిని అని చెప్తారే. మీ ఎమ్మెల్యేలు మీరు అదుపు చేయలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ కేబినెట్ మీటింగ్ లోనే ఎమ్మెల్యేలు పంచాయతీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రైవేట్ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది ఈరోజు ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే తన తిరోగమన చర్యను వెనక్కి తీసుకొని జీవాలను ఉపసంహరించుకొని ప్రభుత్వ రంగంలోనే కళాశాలను నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకపోతే మీకు భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా హెచ్చరిక చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో పేద ప్రజలకు విద్యా వైద్యం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 మండలాల నుంచి బలిజపేట, సీతానగరం, పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కౌన్సిలర్లు, మండలాలలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, సర్పంచులు పెద్ద ఎత్తున పాల్గొని డ్రల్స్ చేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.